ఏమొచ్చును తమిళ్, మలయాళం ఆల్బమ్స్ చాలా చేశాను. ఉద్దండులు నా మ్యూజిక్‌ని మెచ్చుకున్నారు. హ్మ్. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా పూర్వజన్మ సుకృతం. వాళ్ళేంటంటే మనకి మలయాళం భాష రానప్పుడు ఎలౌ చేయరు. హ్మ్. అందులో సాంస్క్రిట్ పదాలు ఎక్కువున్నాయి. అదంటే అవును. అందులో ఒక పాట పంబా గణపతి పరమదయానిధి పాదబలం తరణం మంగళ గణపతి సుందర సురపతి అంగబలం తరణం. ఇది పాడితే ఆయన యారు పాడిట్టారని అడిగాడు ఆయన. హ్మ్. నాకు భయం పట్టుకుంది. ఆయన ఎవరు? ఉన్నికృష్ణన్. ఉన్నికృష్ణ గారు. ఓకే. ఉన్నికృష్ణన్ మీకు తెలుసుగా. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మన ఈ పాట పాడాడు ఆయన. ఆ! అంటే చాలా పాడాడు. ఇది ఇది ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ద ఫేమస్ సాంగ్. అంటే మన తెలుగు వాళ్ళకి బాగా రికగ్నైజ్ రికగ్నైజ్. చేసే అందుకే ఇది నేను చెప్పాను. యాహ్! సరే నేనేం చెప్పలేదు. ఆ ఇంజినీర్ అంటున్నాడు. ఏం సార్ నేను అడిగాను, ఏం సార్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఏనా అంటే, ఆ! ఇల్లే ఇక్కడ ఆరబి రాగంలోనూ ఇంకోటి ఏదో అన్యస్వరం కలిపి పాడాలంటే, పర్లేదు సార్ ఇది కచేరీ కాదు కదా సార్, త్యాగరాజ స్వామి వారి కృతులు కీర్తనలు కాదు, మార్చకూడదు, ఇది హ్మ్. సినిమా డివోషనల్ పాట కాబట్టి పెట్టాను. ఏం సార్ అంటే భయపడ్డాను. ఏమను ఎవరు పాడాడంటే ఆయనే చెప్తున్నాడు, ఇతనే పాడాడు సార్ ట్రాక్ హ్మ్. అని. అక్కడి నుంచి వచ్చి ఆయన లుంగి కట్టుకుని మలయాళం డ్రెస్లో ఉంటాడు కదా, వచ్చి హ్మ్. హక్ చేసుకున్నాడండి. హక్ చేసుకొని ఎక్సలెంట్ చేశారు, చాలా బాగుందని చెప్పి ఆయన మెచ్చుకున్నాడు. ఉన్ని కృష్ణన్, ఉన్ని మీనన్, జయచంద్రన్, బాలకృష్ణన్ అండ్ మన తెలుగు ఆవిడ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ శ్రీమతి సుశీలమ్మ గారు. అమ్మ సుశీలమ్మ గారు నమస్కారం, పాద నమస్కారం. హ్మ్. ఆవిడ నా పాట పాడే ముందు అన్నారు, సార్ ఆయన మాస్టర్ని పిలిచేవారు, ఒకసారి ఆయన మీ పాట వింటారు, నచ్చితే పాడతారు, లేకపోతే చెప్పలేడు. సరే ఓకే. సార్ ఇప్పటి వరకు మీరైతే మాక్సిమం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజ్‌లో వర్క్ చేశారు. యా ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు సార్? సాంగ్స్ ఎక్కువ వందలు వేలేం పాడలేదు. హ్మ్. నాకు జనరల్‌గా నాకు నాకు తెలిసి ఒక తమిళ్, ఒరియా, తెలుగు, కన్నడ అప్రాక్సిమేట్. అప్రాక్సిమేట్‌లీ నేను కౌంట్ చేయలేదు. నేను చాలా చెప్పుకోవాల్సని కాదు. యాహ్! చాలా తక్కువ ఉంటాయి. ఒక 25 30 ఉంటాయి. ఎక్కువ 25. పాడలేదు. ఎందుకంటే నేను డైరెక్షన్స్ మార్చేసి సబ్జెక్ట్ మార్చాను. హుహు. అదేంటి మన మ్యూజిక్ కోసం చేద్దాం. ఎందుకంటే ఒక తపన ఉండేదంటే మన మ్యూజిక్‌లో ఎంతో అంతో భగవంతుడు నాలెడ్జ్ ఇచ్చాడు. ఎంఏ మ్యూజిక్ చేసాం, డిప్లొమా ఇన్ మ్యూజిక్ చేసాం. ఓహ్! అండ్ నాకు సంగీత అవార్డు, సంగీత రత్న అవార్డు ఉంది, ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు ఉంది, గాయక వాగ్గేయకార అవార్డు. అండ్ ఒడిస్సా స్టేట్ అవార్డ్స్ కూడా యెస్. మీకొచ్చాయి. అది నా కూడా సూపర్ గదా! ఏంటంటే మనం పుట్టి పెరిగిన స్టేట్‌లో అవార్డ్ రావడం అంటే నాకొస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ! చాలామంది అడిగారు, ఒరిస్సా తెలుగు భాష నీకు అక్కడ ఎలా వచ్చింది? ఏంటి రికమెండేషన్ చేసావా? అంటే రికమెండేషన్ ఏం కాదే, నాకు భగవంతుడి రికమెండేషను. హ్మ్. ఎలా అయిందంటే ఇక్కడ అదే మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు లేరు? హ్మ్. ఆయన నాకు మొదటి నుంచి నన్ను వదలకుండా అలా పట్టుకొని ఉంటున్నాడు ఆయన. ఈయన టాలెంట్ ఉంది, ఎలాగైనా పైకి తీసుకురావాలని చెప్పి. హ్మ్. సరే మొత్తానికి సినిమా దాంట్లో చాలా గ్యాప్ వచ్చింది నాకు కూడా. గ్యాప్ వస్తే ఒకరోజు ఫేస్‌బుక్‌లో చూసాను. చాలా ఛానెల్‌లో ఇదే చెప్పాను. హ్మ్. చూసి ఆయన పుట్టినరోజు నాడు చూసి ఇదే పృథ్వీ గారి నంబర్ ఏంటి చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి వెంటనే ఒక పల్లవిని రెడీ చేసి కీబోర్డ్ పట్టుకొని వెళ్ళి అయితే పాడదాం లేకపోతే లేదని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన వాయిస్ అన్నాడు, సార్ నమస్తే సార్, మీరు పృథ్వీ గారండి? నేను పృథ్వీ, ఎవరు మాట్లాడుతున్నారు అన్నాడు. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్ అన్నాను. పేరు చెప్పలే. హ్మ్. చెప్పి వెంటనే వితిన్ సెకండ్స్‌లో ఆ పాట పల్లవి ఏమొచ్చింది, ఒక కొన్ని సెకండ్స్‌లో పూర్తి చేశాం. హ్మ్. ఆయన అర్థమైపోయింది. గుర్తుపట్టేసారు. గుర్తుపట్టేసి ఎక్కడికెళ్ళిపోయావు ఇన్నాళ్ళు నువ్వు? ఆ! ఏం పాడావయ్యా! ఏం వాయిస్, నా చెవులో తుప్పు మొత్తం వదిలేసావే. చాలా రోజులు ఇలాంటి పాట విని హ్మ్. బాగుందంటే డౌట్ అంటే, ఎవరంటే నిన్ను గుర్తుపట్టకపోతే ఎట్లా ఉంది, నువ్వు ఆదిత్య నాకు గుర్తుంది, నీ వాయిస్ నాకు మైండ్‌లో ఉండిపోయింది, అంత ఈజీగా నేను మర్చిపోతాను అనుకుంటున్నావా? ఆ! అయిపోయిన తర్వాత అన్నా సార్ ఇవాళ పుట్టినరోజు ఉందా అయిపోయిందా అంటే, లేదు ఇవాళ. నేను రావచ్చా అన్నా. అదేంటి రావచ్చా అని క్వశ్చన్ అడుగుతుంది ఎక్కడంటే, ఆయన అప్పుడు మోతీనగర్‌లో ఉండేవారు. హ్మ్. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుంటే ఈ ఎంత అడ్రస్ తెలియకపోతే ఆయన మాటి మాటికి విసిగించి ఫోన్లు చేసినా చాలా సార్లు ఓ 12, 15 సార్లు చేసి ఉంటారు. హ్మ్. విసుక్కోకుండా అడ్రస్ చెప్పి ఫైనల్ ఐ కుడ్ రీచ్ ద వెన్యూ. యాహ్! ఇలా అందరిని పరిచయం చేశారు. ఆ తర్వాత మళ్ళీ హ్మ్. మా ఇద్దరి కాంబినేషన్ అలా నడుస్తున్నది. పొలిటికల్ సాంగ్స్ ఆయనకు చేసాం, అది వేరే సంగతి. ఆ తర్వాత అందులో నాకు 5 సాంగ్స్ నేనే ఫస్ట్ 2 సాంగ్స్ అనుకున్నారు సినిమాలో. హ్మ్. తర్వాత ఏమొచ్చి 5కి వెళ్ళిపోయాయి. 5 సాంగ్స్. 5 అయిన తర్వాత అందులో ఆయన కూడా ఒక పాట నేను పాడించాను. చూద్దామా కొత్త రంగుల ప్రపంచం అని. హ్మ్. ఆయన ఆయన చేత పాడించాను. ఆయన నాకు ఇలా కావాలి, అలా కావాలి, ఈ ట్యూన్‌లో ఇలా ఉంటుంది, అలా ఉంటుందంటే మొత్తానికి బాగుంది. అయిన తర్వాత ఇది నా ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటాం కదా, నేను చేశాను, ఇలా చేశానని.
వాడేంటి భువనేశ్వర్కి అక్కడ కాంపిటీషన్ అవుతుంది నాకు తెలియదు. వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ తలక కేటగిరీలో అక్కడ కాంపిటీషన్స్ అన్నమాట. పంపించగానే 1 నాకు ఫోన్ వచ్చింది. నాకు ఒరియా వచ్చు కదా, కే ఆదిత్యరామ్ కోచ్ అగి అంటే అయ్యా నమస్కారం కే కోచ్ ఉంది అయ్యా అంటే ఎవరు మాట్లాడుతున్నారు? అయ్యా కోన్ తాగ్యా అంటే గవర్నమెంట్ ఒడిశారు త్వరఫర కొత్త హౌజీ అంటే అయ్యా కోన్ తాగ్యా అలర్ట్ అయిపోయాడు. నేను భయపడి ఏంటంటే గవర్నమెంట్ ఒడిశా అని చెప్తే ఏంటంటే અને આપણને ଦୁଇଟା ଯେଉଁ ଗାନାଟା ଆପଣ ପଠେଇଥିଲେ ସେ ଗାନାଟାକୁ ଆମେ ଶୁଣିଲୁ, ଆପଣଙ୍କୁ అవార్డు ଦେବା ପାଇଁ ଆମେ ଚାହୁଁଛୁ అంటే ఆ 2 పాటలు విన్నాం బాగుంది అవార్డు ఇవ్వడానికి వస్తాండి. అమ్మ దేవుడు ఇదే అని అయ్యా దొరిగలే అయ్యా అంటే నేను భయపడిపోయానండి. బహుత్ దొరిగల్లి గవర్నమెంట్ అంటే ఏంటి భయం పడ్డానంటే ఏం లేదు ఇది అంటే నాకు స్పెషల్ కారు అన్నీ ఇచ్చి ఏసీ కారు వేసి ఏసీ మంచి అకామిడేషన్ ఇచ్చి భోజనం సెపరేట్గా అన్ని అరేంజ్ చేసి ఆ వీడియో కూడా ఉంది. అవార్డు ఇచ్చారు. అంటే బెస్ట్ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా బెస్ట్ రిజిస్ట్గా నాకు అవార్డు వచ్చింది. అదే కంప్లీట్ క్రెడిట్ గోస్ టు పృథ్వీ గారు. పృథ్వీ గారు హ్యాట్స్ అప్ టు యూ. అండ్ ఇలా ఇన్ని అవార్డ్స్ కానీ ఇలా ఎన్ని తెచ్చుకున్నారు, ఎంత బాగుంది. కాకపోతే సో ఆహా సినిమా అప్పుడు మీ కెరియర్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేది కొన్ని వేరే లాంగ్వేజ్ లో పాడుతూ ఇలా వచ్చింది, గ్యాప్ కూడా వచ్చింది. టాలెంట్ ఏంటో చాలా ఉంది. అవును. కాకపోతే మధ్యలో ఎందుకు సార్ డౌన్ఫాల్ అనేది? డౌన్ఫాల్ అంటే ఏంటంటే నేను ఓపెన్గా చెప్పాలంటే ఈ అవార్డ్స్ రివార్డ్స్ కడుపు నింపవు. ఓకే, చెప్పుకోవడానికే పక్కన పెట్టుకోవడం ఎన్నో ఉన్నాయి. అవే క్యాసెట్స్ అప్పుడు ఉండేవి, అవన్నీ ఏం మనకేం కడుపు నింపవు, ఏం లేదు. నాకేంటంటే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం తర్వాత నేను ఐ వాజ్ డూయింగ్ బాడీ బిల్డింగ్. ప్రీవియస్ నేను చాలా మంచి బాడీ బిల్డర్, ఇప్పుడు కాదు. ఓకే, ఇప్పుడు చూస్తే నేను ములంకాడ్ లాగా ఉంటాను ఎక్స్పెక్ట్ చేయకండి. అప్పుడు ఈవెన్ 10 years 15 years క్రితం కూడా నేను మంచి విలన్గా యాక్ట్ చేశాను కన్నడలో కూడా. అది కూడా శాటిలైట్ ఫిలింలో ఆయన పేరు చిరంజీవి, ఆయన పేరు కూడా చిరంజీవి, ప్రొడ్యూసర్. అది 6 songs నేనే రాశాను విలన్గా. అంటే ఈ లేడీస్ని అందరు దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ ఇంత జుట్టు మంచి ఇది వేషాలు, దాని ఏంటి రింగ్లు అన్ని కడియాలు పెట్టి తినడం తాగడం అన్ని అరేంజ్ చేసి. అయితే ఏంటంటే మనకేంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నాకు చాలా బ్యాక్ దెబ్బ తగిలింది. అది కాకుండా బ్యాక్ ఇంజురీ అయిపోయింది.